హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కార్నర్. ఇంట్లోనే వీట్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలు బాగా తరిగేయాలి. పచ్చిమిర్చి మన చెట్టుదే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేసుకున్నాను. అందులోనే ఆనియన్స్ వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసేసిన దాంట్లోనే క్యారెట్స్ వేసాను, చిల్లీ కూడా యాడ్ చేసేసాను. సో సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు త్వరగా ఫ్రై అవుతుంది. సో అది మంచిగా వేపుకున్న తర్వాత క్యాబేజ్ కూడా వేసేయాలి. సో క్యాబేజ్ వేసేసి కొంచెం మంచిగా అంటే క్యాబేజ్లో వాటర్ అంతా దిగిపోతుంది కాబట్టి సో అది దగ్గరకు అయిపోతుంది. మంచిగా ఫ్రై చేసేసుకున్నాక అందులో కొంచెం పచ్చిమిర్చి, నేను చాట్ మసాలా వేసాను. కొంచెం చాట్ మసాలా అండ్ సరిపోకపోతే మనం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. అందులోనే నేను 1 కప్పు సోయా సాస్ వేసుకున్నాను అండ్ చిల్లీ సాస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. మంచిగా ఫ్రై అవ్వాలి, మాడిపోకూడదు, మంచిగా రాదు. సో ఇప్పుడు సాస్ కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో టొమాటోస్ హాఫ్గా కట్ చేసి అందులో 5 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేసి బాగా మరగనిచ్చాను. సో మరిగిన తర్వాత టొమాటో పీల్ అయిపోతుంది. పీల్ అయిన దాన్ని మనం చల్లారబెట్టుకొని మిక్సర్ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టేయాలి. సో అదే సేమ్ ప్యాన్లోని నేను అది వేసుకొని కొంచెం మంచిగా దగ్గరికి చేసుకున్నాను అనమాట. సో అందులోనే సోయా సాస్ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పిండి కలుపుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పిండి తీసుకున్నాను. ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. కలిపేసి ఒక ముద్దలా అంటే చపాతీ డోలా చేసేసుకున్నాను అనమాట. సో దాన్ని ఒక చిన్న చిన్న ఉండలుగా చుట్టి దాన్ని నేను చిన్న చపాతీలాగా ఫామ్ చేసి అందులో మనం ముందుగా ఏదైతే మిక్చర్ పక్కన పెట్టుకున్నామో సో దాన్ని అందులో పెట్టి చూపిస్తున్న విధంలో మంచిగా దగ్గరికి రోల్ చేసేయాలి. సో అవి చేసేసి చూసారు కదా, మన మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ నా దగ్గర స్టీమర్ లేదు, సో నేను ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. సో ఇడ్లీ పాత్రలో కూడా మనం చేయొచ్చు. లోపల వాటర్ వేసేసుకుని నాకు కావాల్సినన్ని ప్లేట్స్ తీసుకొని వాటిలో ఆయిల్ వేసి అందులో పెట్టేసుకున్నాను అనమాట. అంతే, 10 మినిట్స్లో మోమోస్ రెడీ.